వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో క్యాన్సర్ నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ మహమ్మారిపై అవగాహన పెంచుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. అవగాహన లేకపోవటం వల్లే క్యాన్సర్ బారిన పడి ఎక్కువ మంది చనిపోతున్నారని మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని, ఒకవేళ క్యాన్సర్ వ్యాధితో ఎవరైనా చికిత్స పొందాలి అనుకుంటే వారికి తక్కువ ధరకే మందుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని సత్యకుమార్ వెల్లడించారు. ఇవాళ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 17.5% క్యాన్సర్ కారణంగా మరణాలు సంభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా 9.93% మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటికి సరైన ముఖ్య కారణం ఏంటంటే క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, నివారణ చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం, తద్వారా సరైన చికిత్స అందకపోవడం కారణంగా ఇవాళ ఈ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రజలు అవగాహన లేని కారణంగా క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 63% ఈ క్యాన్సర్ రోగాలనేవి చికిత్స ద్వారా నయం చేయదగ్గవి. జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతరత్ర అనేక క్యాన్సర్ రోగాలు చికిత్స చేసే అవకాశం ఉన్నప్పుడు వీటి పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తద్వారా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్యని తగ్గించడం, తద్వారా మరణాలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా ముందస్తు పరీక్షల కోసం కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకి ఇవాళ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగా దాదాపు 1500 టీంలను తయారు చేసి 155 మంది సూపర్ స్పెషలిస్టులని, 238 స్పెషలిస్టులని, 4000 ఏఎన్ఎంలని, 4000 మెడికల్ ఆఫీసర్లని, 18,000 ప్రైమరీ హెల్త్ వర్కర్స్ని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది.